హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అమూల్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, అసలు అమూల్య గురించి మనకు తెలుసు, కానీ కావాలని మా అన్నయ్య విశ్వాని అమూల్య ఎందుకు ప్రేమిస్తుంది? ఇందులో ఎవరో కావాలనే అమూల్యని చెడగొట్టారు. ఎవరి మాటలు వినో అమూల్య విశ్వాని ప్రేమిస్తుందక్క అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మదా కూడా, అవును ప్రేమ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ అమూల్య వెనకాల అమూల్య విశ్వం మధ్య రాయబారం ఎవరు నడిపిస్తున్నారో తెలుసుకోవాలక్క అని ప్రేమ అనగానే ఇక నర్మదా ప్రేమ మాటలు చాటుగా విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, వామ్మో, ఇప్పుడు నేను విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తున్నానని వాళ్ళకి తెలిస్తే ఇక నన్ను ఈ ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. ఎలాగైనా అమూల్య నోరు విప్పకుండా చూడాలి. ఈ పెళ్లి జరిగేంతవరకు వీళ్ళని నేను ఆ ఆలోచనే రాకుండా చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ మాత్రం, అక్క, ఈ విషయంలో నాకు శ్రీవల్లిని చూస్తే అనుమానంగా ఉంది. ఆ రోజు అమూల్యని గుడికి తీసుకువెళ్ళినప్పుడు శ్రీవల్లే కావాలని అమూల్యని మా అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. అందుకే శ్రీవల్లిని ఒక కంట కనిపెట్టాలక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, అవును ప్రేమ, నిజంగానే శ్రీవల్లినే ఇదంతా చేస్తుందని నాకు అనిపిస్తుంది అని ప్రేమ, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే రూమ్లోకి వెళ్ళి, అమూల్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు అమూల్య, ఏంటిదదినా చెప్పు అనగానే ఇక శ్రీవల్లి, చూడు అమూల్య, నీ దగ్గరికి ఎవరు వచ్చి నీ ప్రేమ గురించి అడిగినా వాళ్ళకి నువ్వు ఏది చెప్పొద్దు. అందులో ముఖ్యంగా నా గురించి నువ్వు ఎవరితో చెప్పొద్దు. నువ్వు నా గురించి చెప్తే ఇక ఈ ఇంట్లో నన్ను ఉంచరు, మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. ప్లీజ్ అమూల్య, నా గురించి ఎవరికీ చెప్పొద్దు అని శ్రీవల్లి అమూల్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు అమూల్య, సరే వదిన, నీ గురించి నేను ఎవరికీ చెప్పనులే అని చెప్పి అనగానే ఇక శ్రీవల్లి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఈ నర్మదా ప్రేమ నా వైపు కన్నెత్తకుండా చూడాలి, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు విశ్వ, ఇప్పుడు అమూల్యకి నీకు ప్రేమ రాయబారం నడిపిస్తుంది నేనే అని తెలుసుకోవాలనుకుంటుంది ఆ నర్మద. మీ చెల్లెలు ప్రేమ ఎట్టి విషయంలోనూ నా గురించి బయటపడకూడదు. అందుకే అలా జరగాలంటే ఒకే ఒకటి చెయ్యాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, ఏంటి శ్రీవల్లి, చెప్పు, ఏం చెయ్యాలి? నువ్వు ఏది చెయ్యమంటే అదే చేస్తాను. అమూల్యని దక్కించుకోవడం కోసం నా ప్రాణాలైనా వదిలేస్తాను, చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు విశ్వ, అసలు దీనికంతటికి కారణం ఆ నర్మదనే. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేది నర్మద. అసలు ఆ నర్మద ఈ ఇంట్లో లేకుండా చేస్తే బాగుంటుంది కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, ఏంటి లేకుండా చేయడమా అంటే నాకేమీ అర్థం కావడం లేదు అనగానే ఇక శ్రీవల్లి, చూడు, ఆ నర్మదని లేపేస్తే ఇక ఈ ఇంట్లో ఎలాంటి అడ్డు ఉండదు. నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎలాంటి అడ్డు ఉండదు. అందుకే నర్మదని ఈ లోకంలోనే లేకుండా చంపేసేయ్ అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి శ్రీవల్లి, అలా మాట్లాడుతున్నావు? నర్మదని చంపడం ఏంటి? ఈ విషయం రామరాజుకు తెలిస్తే ఊరుకుంటాడా? నీ ప్రాణాలు కూడా తీసేస్తాడు అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు, అలా చేసినప్పుడు మన చేతులకి మట్టంటుకోకుండా చెయ్యాలి. అందుకే అదేది జరగకుండా నేను చూసుకుంటాను. ఆ నర్మదని లేకుండా చేసేయి అని
శ్రీవల్లి చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇక శ్రీవల్లి మాటలు విన్న విశ్వ మాత్రం నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అవును, దీనికంతటి కారణం ఆ నర్మదే. నర్మద లేకుండా చేస్తేనే ఇక ఆ ఇంట్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లంలు ఉండదు అని చెప్పి ఇక విశ్వ తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో తన స్నేహితులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా విశ్వ అనగానే అప్పుడు విశ్వ, ఒరేయ్, ఆ రామరాజు కోడలు నర్మదా ఉంది చూసావా, తనని కిడ్నాప్ చేసి మన గోడంలో బంధించండిరా అని చెప్పగానే తన ఫ్రెండ్స్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఆ విషయం ధీరజ్ గానికి తెలిస్తే మనల్ని చంపేస్తాడు, వద్దురా అనగానే ఇక విశ్వ, ఒరేయ్, ఏదైనా నేను చూసుకుంటాను, మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, కానీ ఆ నర్మదని కిడ్నాప్ చేయడం కాదు, డైరెక్ట్గా లేపేయండిరా అని చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్స్ సరేరా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు. ఇంతలోనే నర్మద రోజులాగానే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అది గమనించిన విశ్వ ఫ్రెండ్స్ మాత్రం, ఒరేయ్, ఆ నర్మద ఒంటరిగా వెళ్తుందిరా, పదండిరా దాన్ని పట్టుకుందాం అని చెప్పి ఇక ఆ విశ్వ ఫ్రెండ్స్ మాత్రం నర్మద దగ్గరి వెనకాలే వెళ్ళి నర్మద ఎదురుగా వచ్చి నిలబడతారు. ఇక వాళ్ళని చూసిన నర్మద, ఏయ్, ఎవర్రా మీరు, ఎందుకు దారికి అడ్డుగా నిలబడ్డారు, పక్కకి తప్పుకోండి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు, చూడు బేబీ, మేము తప్పుకోవడానికి రాలేదు, నిన్ను తప్పించడానికే వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు నర్మదని పట్టుకోబోతూ ఉంటారు. ఇక అది గమనించిన నర్మద వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక అలా కాస్త దూరం పరిగెత్తిన తర్వాత నర్మద కాలికి ఒక రాయి తగలడంతో నర్మద కింద పడిపోతుంది. ఇంతలోనే రౌడీలు నర్మద చుట్టుముట్టి, ఎక్కడికి పారిపోతావే, మా చేతిలోంచి తప్పించుకొని నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పి రౌడీలు నర్మదని పట్టుకొని కొడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు నర్మదని చూసి, ఏంటి నర్మద ఇక్కడ ఉందేంటి, నర్మదని ఎవరు ఆ రౌడీలు నర్మద వెంట పడుతున్నారు అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వచ్చి చూసేసరికి నర్మదని రౌడీలు బాగా కొడతారు. ఇక దాంతో నర్మద స్పృహ కోల్పోతుంది. అది చూసిన రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏయ్, ఎవర్రా మీరు, నా కోడల్ని ఎందుకురా అలా కొడుతున్నారు అని చెప్పి ఇక రామరాజు ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఒక రౌడీని పట్టుకొని, ఏయ్, ఎవర్రా, ఎవరు పంపించారు మిమ్మల్ని, నిజం చెప్పరా అని చెప్పి రామరాజు కొడుతూ ఉంటే అప్పుడు ఆ రౌడీ సైలెంట్గా ఉంటాడు. నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని చెప్పి అనగానే అప్పుడు అతను, సార్, మీరేం ఫోన్ చేయొద్దు, నేను నిజం చెప్తాను, అసలు దీనికి అంతటి కారణం ఆ విశ్వానే, మీ కోడల్ని చంపేయమని విశ్వ మాకు డబ్బిచ్చాడు, డబ్బు కోసమే మేము ఈ పని చేశాం, మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే వాణ్ణి వదిలేసి, అమ్మ నర్మద, లేమ్మా లే అని పిలుస్తూ ఉన్న నర్మద స్పృహ లేకుండా పడిపోవడం చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళి, డాక్టర్, ఎలాగైనా నా కోడలి ప్రాణాలు కాపాడండి డాక్టర్, మీకు దండం పెడతాను అని రామరాజు బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్, చూడండి రామరాజు గారు, మీరంతా బాధపడకండి, నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ నర్మదని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి వాళ్ళతో చెప్పాలి అని చెప్పి రామరాజు తన ఫోన్ తీసి వేదవతికి ఫోన్ చేస్తాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో వేదవతి చెప్పండి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నర్మదకి యాక్సిడెంట్ జరిగింది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పగానే వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నర్మదకి యాక్సిడెంట్ జరగడం ఏంటండి అనేసరికి అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇక్కడికి వచ్చాక అన్ని నిజాలు చెప్తాను, మీరు ముందు వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వేదవతి, ఒరే చందు, సాగర్, ధీరజ్, అందరూ ఒకసారి ఇలా రండిరా అనగానే ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకా కన్నీళ్ళు,
ఎందుకు బాధపడుతున్నావు అనగానే ఇక వేదవతి, ఒరే సాగర్, నర్మదకి యాక్సిడెంట్ జరిగిందంటరా, తనని హాస్పిటల్లో జాయిన్ చేశాడంట మీ నాన్న, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండిరా అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఐసీలో ఉన్న నర్మదను చూసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటండి నర్మదకి యాక్సిడెంట్ జరగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, యాక్సిడెంట్ కాదు బుజ్జమ్మ, అదే ఆ విశ్వ, భద్రావతి వాళ్ళు ఇద్దరూ కలిసి నర్మదని చంపాలని చూశారు. అటుగా వెళ్తున్న నేను నర్మదని చూసి రౌడీలని నిలదీశాను, చిత కొట్టాను. దాంతో వాళ్ళు నాకు నిజం చెప్పారు అని రామరాజు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే సాగర్ చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు రామరాజు, ఒరే సాగర్ ఆగరా, నర్మద కోలుకోనివ్వు, ఆ తర్వాత వాళ్ళ సంగతి నేను చెప్తాను అని రామరాజు అనగానే ఇక మాటలు వింటున్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. వామ్మో, ఇదంతా నా వల్లే కదా, నేను విశ్వగాడికి ఫోన్ చేసి చెప్పడం వల్లే ఆ విశ్వగాడు నర్మదని ఇలా చేశాడు. ఒకవేళ వాణ్ణి నిలదీస్తే నా పేరు బయటికి వస్తే ఎలా అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ, ఇదేంటి ఒక తప్పు మీద ఇంకో తప్పు చేస్తున్నాను, నా జీవితమే మొత్తం టెన్షన్గా తయారయ్యింది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక 2 రోజుల తర్వాత నర్మదని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడు రామరాజు, ఒరే విశ్వ, సేనాపతి, భద్రావతి మొత్తం బయటికి రండిరా అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా బయటికి వస్తారు. ఇక రామరాజు, ఒరే విశ్వ, నీకు ఏం అన్యాయం చేసిందిరా నర్మద, తన ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నావురా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్, నానా వాడితో ఇంకా మాటలేంటి, అసలు వాణ్ణి ప్రాణాలతోనే ఉంచకూడదు. ఈ అత్త అల్లుడు కలిసి మన కుటుంబాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నారు. అసలు వీడు నిన్న మొన్న అమూల్యతో ప్రేమ ట్యాప్ చేసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు. ఇప్పుడు నా భార్యని కూడా చంపాలని చూశాడు ఈ విశ్వగాడు. ఈయన్నిక వదిలిపెట్టకూడదు నానా అని చెప్పి సాగర్ విశ్వాని కొడుతూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి, ఒరేయ్ ఏంట్రా, నా మేనల్లుడిని చంపేశారా మీరు, అసలు నా అల్లుడు చేశాడని ఏంట్రా గ్యారెంటీ అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు, ఏంటా పట్టుకొచ్చి ఆ రౌడీల చేత నిజం చెప్పమంటావా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, నానా ఇదంతా కాదు, ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి, ఆ తర్వాత వాళ్ళే ఎవరు చేయించారో, ఎందుకు చేపించారో, ఎవరు చెయ్యమంటే చేశారో అన్ని నిజాలు బయటికి వస్తాయి, ఫోన్ చేయి నానా అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. అయిపోయింది, నా పని అయిపోయింది. ఇప్పుడు నేను నా వల్లే విశ్వగాడు ఇదంతా చేశాడని మామయ్య వాళ్ళకి తెలిసిపోతే ఇక నా జీవితమే సర్వనాశనమైపోతుంది. ఒరే విశ్వ, నీ వల్ల నా జీవితం ఇలా తయారైందేంట్రా అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే ఇక రామరాజు వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు నర్మద విషయంలో జరిగింది మొత్తం కూడా ఎస్ఐకి చెప్తాడు. దాంతో ఎస్ఐ, సరే రామరాజు ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వెంటనే ఇక అక్కడికి వస్తారు. ఇక విశ్వాని చూసి, ఒరేయ్ నువ్వు ఎందుకు నర్మదని చంపాలనుకున్నావు, నిజం చెప్పరా, నీ చేత ఎవరైనా చేయించారా, లేక నువ్వే చేశావా, నిజం చెప్తావా, లేక జీవితాంతం జైల్లోనే ఉంటావా అని చెప్పి పోలీసులు బెదిరిస్తూ ఉంటారు. ఇక విశ్వ, ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే నా జీవితం జైల్లోనే గడిచిపోతుంది అని చెప్పి వెంటనే విశ్వ, ఏంటెస్ఐ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, అసలు దీనికి అంతటి కారణం అదిగో ఆ శ్రీవల్లినే అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి, అమ్మో వీడు నా పేరు చెప్పేశాడు, ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, శ్రీవల్లి ద్వారానా, అసలు శ్రీవల్లి ఏం చేసిందిరా అనగానే అప్పుడు విశ్వ, చూడు అసలు శ్రీవల్లి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని
మోసం చేస్తుంది. అమూల్యకి నాకు మధ్య ప్రేమ రాయబారం నడిపిందే ఆ శ్రీవల్లి. అంతేకాకుండా నర్మద మీ ఇంట్లో వచ్చే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది. అందుకే అసలు ఆ నర్మదనే లేకుండా చేసి తనని చంపేస్తే ఇక మీ ఇంట్లో తనకి ఎటువంటి అడ్డు ఉండదు. తను చెప్పిందే వేదంలా చెయ్యొచ్చని నాకు ఫోన్ చేసి నర్మదని లేకుండా చెయ్యమని చెప్పిందే ఆ శ్రీవల్లి. అది చేసింది వదిలిపెట్టి నన్నెందుకిలా నిందిస్తున్నారు అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే సాగర్ శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఒసై, నీకు నా భార్య ఏం తప్పు చేసిందే, ఎందుకు తనని చంపాలని చూస్తున్నావు అని సాగర్ అనగానే అప్పుడు చందు, ఒరేయ్ ఆగరా, అసలు దీనికంతటి కారణం ఈ శ్రీవల్లని నాకు తెలియదు, కానీ తెలిస్తే ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచనించేవాణ్ణి కాదు, దీన్ని బయటికి గెంటేయిరా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన రామరాజు, ఒరేయ్ తనని బయటికి గెంటేయడం కాదురా, ఫస్ట్ తనని అరెస్ట్ చేయించాలి, పోలీసులకి అప్పచెప్తేనే తనకి బుద్ధొస్తుంది, తను జీవితాంతం జైల్లో ఉండేలా చెయ్యాలి అని చెప్పి ఇక రామరాజ్ చెప్పగానే అప్పుడు చందు, ఎస్ఐ గారు దీనికంతటి కారణం ఈ శ్రీవల్లి, విశ్వ, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి చందు అనగానే అప్పుడు ఎస్ఐ, సరే సార్ అని చెప్పి శ్రీవల్లిని విశ్వాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక భద్రావతి విశ్వాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి వెంటనే వేదవతితో, వసై వేదవతి, మీరు నా మేనల్లున్నే మాకు కాకుండా చేస్తారా, మీ సంగతి చెప్తాను అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది. చూడు, ఇంకొకసారి నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో తలదూర్చావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. ఇన్ని రోజులు అక్కవని ఆగాను, కానీ నా పిల్లల జోలికొస్తే అక్క కాదు అమ్మ అని కూడా చూడను అని చెప్పి ఇక వేదవతి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన శారదాంబ, ఏంటి భద్రావతి, అక్కడ ఉన్నది నీ చెల్లెలు అంతలా బాధపడుతుంటే చూస్తూ ఎందుకే అలా నువ్వు సంతోషపడుతున్నావు అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, చూడమ్మా, అది నా చెల్లెలేంటి, అది ఆ పనివాడితో లేచిపోయినప్పుడే నా నాన్న గుండె పగిలి చచ్చాడు. ఆ రోజు నుంచి నా చెల్లెలు ఎప్పుడో చనిపోయింది. ఇంకొకసారి దాని విషయం ఈ ఇంట్లో తెచ్చావంటే నువ్వు కూడా బయటికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి శారదాంబకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారదాంబ మాత్రం తన మనసులో, ఇదేంటి దేవుడా, నా ఇద్దరు కూతుర్లు మంచిగా ఉండాలని నేను కోరుకున్నాను. చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళు బద్ధ శత్రువులాగా తయారయ్యారు. దేవుడా, వీళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నీదే తండ్రి అని చెప్పి ఇక శారదాంబ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి మాత్రం నర్మదతో, అమ్మ నర్మద, ఇంకొకసారి నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దమ్మా, ఆ విశ్వగాడు సేనాపతిగాడు ఇలా చేస్తారని అస్సలు ఊహించుకోలేదు అని వేదవతి అంటుంది. ఇక ప్రేమ, అక్క సారీ అక్క, ఇదంతా మా వాళ్ళే కదా నీకిలా చేసింది అని ప్రేమ కూడా నర్మదతో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద, ప్రేమ నువ్వేమదా బాధపడకు, ఇది నువ్వు కాదు కదా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ విధంగా నర్మదని చంపాలని చూసిన విశ్వ, శ్రీవల్లి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని